కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరి స్థాయిలో వాళ్ళు రెచ్చిపోతున్నారు. పోలీసుల్ని కూడా లెక్క చేయడం లేదు. సామాన్యులపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరగని నేరం అంటూ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాపులు చేస్తున్నారు, హత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళే హత్యలు చేస్తున్నారు, అవతల వారి మీద దాడులు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. ఇలా చేయని నేరం అంటూ ఏమీ కనిపించకుండా పోయింది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే అనుకుంటే ఇప్పుడు సీమరాజా వంతు వచ్చింది. యూట్యూబ్లో సీమరాజా చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, వైసీపీ నాయకుల మీద ఆడ మగ అన్న తేడా లేకుండా అత్యంత దారుణంగా వీడియోలు చేస్తూ ఉంటారు. రోజు వైసీపీ నాయకుల్ని కించపరచడమే ఈయన పనిగా పెట్టుకున్నారు. ఈయనకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది అన్నది చాలా క్లియర్. చంద్రబాబు నాయుడుని కూడా ఈయన పలుమార్లు కలిశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఆయన నిత్యం కలుస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యం ఉన్న సీమరాజా సామాన్యులపైన దాడికి తెగించారు. కడప జిల్లా చిట్వేలి మండలం గొల్లపల్లి వద్ద రాత్రి మద్యం మత్తులో సామాన్యులపైన సీమరాజా అతని మనుషులు దాడి చేశారు. బాగా తాగేసి కారులో వెళ్తున్న సీమరాజా హారన్ కొట్టినా పక్కకెళ్ళలేదంటూ ముగ్గురు యువకులపైన దాడి చేశారు తన స్నేహితులతో కలిసి. సార్, మేము బతుక్కునే వాళ్ళం, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం, కూలి పనులకు పోయేవాళ్ళం, మమ్మల్ని కొట్టద్దండి అని వాళ్ళు వేడుకున్నా సరే మద్యం మత్తులో ఉన్న సీమరాజాకు అతని మనుషులకి ఇవేమీ కనిపించలేదు. ఒక బాధితుడు చెప్తూ ఉన్నారు, అన్న నేను రోజు మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటానన్నా సీమరాజా అన్న, నన్ను కొట్టద్దండి అన్న అని వేడుకున్నా కూడా సీమరాజా వినలేదు. ముఖం మీద కొట్టారు, గొంతు నిలిమే ప్రయత్నం చేశారు, ఇష్టానుసారం తిట్టాడు. ఆ తర్వాత తమను తీసుకెళ్లి స్టేషన్కి తీసుకెళ్లారు అని కూడా బాధితులు చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉంటేనేం పోతేనేం సమాజానికంటూ ఆ సామాన్యుడు ఆవేదన చెందుతున్నారు. వేడుకున్నామన్నా, మేము ఏదో పనులు చేసుకునే వాళ్ళం, మిమ్మల్ని రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటామన్నా సీమరాజా అని చెప్పినా కూడా తమ మీద దాడి చేశారని చెప్పి ఆ బాధితుడు ఆవేదన చెందుతున్నాడు మీడియా కెమెరాల సాక్షిగా. ఆ తర్వాత స్టేషన్కి తీసుకెళ్లారు సీమరాజా. అక్కడ పోలీసులకే ఆదేశాలు ఇచ్చారు. ఈయన హుకుం జారీ చేశారు. ఈయన ఆకొడకల మీద గంజాయి కేసు పెట్టి లోపలేసేయండి అని పోలీసులకే ఆదేశాలు ఇచ్చారు. సీమరాజా లెవెల్ ఏంటో పోలీసులకు కూడా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో ఈయన కలుస్తూ ఉంటారు కాబట్టి ఈయన ఆదేశాలపైన పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కూడా ఏకంగా బాధితుల్ని మళ్ళీ కొట్టే ప్రయత్నం చేశాడు సీమరాజా. ఇది ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి. ఒక యూట్యూబర్గా ఉంటూ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మహిళా లీడర్లని అందరినీ కించపరిచే స్థాయిలో ఉన్న సీమరాజా ఈరోజు ఏకంగా సామాన్యుల మీద కూడా మద్యం మత్తులో దాడి చేసి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళ మీద గంజాయి కేసులు పెట్టండి అని పోలీసులకే ఆదేశాలు ఇచ్చే స్థాయికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మాట్లాడాలి కదా ఎవరైనా కానీ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, రూల్ ఆఫ్ లా. 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఈ మాట వినిపించని రోజు అంటూ లేదు మీడియాలో. రూల్ ఆఫ్ లా అన్నారు. మరి ఈరోజు ఆ సీమరాజు అనే వ్యక్తి వాళ్ళు ఆ బాధితులు మాట్లాడుతున్నది చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ప్యానిక్ అయ్యారనేది కూడా అర్థమవుతుంది. వేడుకున్నారంట, అన్న మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటామన్నా సీమరాజా అన్న, మమ్మల్ని ఏమీ అనొద్దండి అన్న అని. అప్పటికి కూడా కనికరం లేకుండా కొట్టడమే కాకుండా మళ్ళీ స్టేషన్ కూడా తీసుకెళ్ళి గంజాయి కేసు పెట్టేయండి వాళ్ళ మీద అని పోలీసులకే ఒక వ్యక్తి హుకుం జారీ చేస్తున్నారంటే ఎలాంటి అధికారం లేకపోయినా కూడా ఇది రాష్ట్రంలో పరిస్థితి. పోలీసులు ఇలాంటి వాళ్ళ మీద కదా చాలా కఠినంగా వ్యవహరించాల్సింది. ఇదే సీమరాజా మీద అంబటి రాంబాబు కావచ్చు, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు అనేక ఫిర్యాదులు పోలీసులకు చేశారు. జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ భారతి మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద, రోజా మీద, ఇంకో అతను ఉంటాడు కిరా కార్పి అని, వీళ్ళిద్దరూ నిలబడడం ఒక టీవీ దగ్గర ఇష్టానుసారం అందరినీ ట్రోల్ చేయడం, అత్యంత నీచంగా మాట్లాడడం, ఇవన్నీ నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళ మీద యాక్షన్ లేదు. ఫిర్యాదులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉంది. ఇలాంటి వ్యవస్థలో ఇంకా సీమరాజా లాంటి వాళ్ళు రెచ్చిపోక ఎందుకు వాళ్ళు నియంత్రణలో ఉంటారు? ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కేసులు పెట్టినా అది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నీచంగా మాట్లాడుతున్నారని వీడియో ఆధారాలు కూడా చూపెట్టినా అతన్ని ఇప్పటి వరకు కూడా కనీసం విచారించలేని పోలీస్ వ్యవస్థ ఉన్న చోట ఇక సీమరాజా లాంటి వ్యక్తులే, వాళ్ళకేం పదవులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, మొత్తం పోలీసుల్ని శాసిస్తారు. తమకు నచ్చిన వాళ్ళందరి మీద గంజాయి కేసులు కూడా పెట్టేయండి, వీళ్ళైతే రేప్ కేసులు పెట్టండి, మర్డర్ కేసులు పెట్టండి అని కూడా చెప్తారు వీళ్ళు. ఇప్పటికైనా సీమరాజా మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారా లేదా? లేదు. చంద్రబాబు నాయుడుతో ఆయన కలిశారు, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి సీమరాజా కాబట్టి ఈయన మీద చర్యలు తీసుకోరా అనేది చూడాలి మరి.